కార్పొరేట్ సేవలో జీవన్ దాన్ ప్రైవేట్ హాస్పిటళ్లకు అనుకూలంగా నిబంధనలు. గడిచిన 10 ఏళ్లలో ప్రైవేట్ లోనే 98% బ్రెయిన్ డెత్స్ అయినాయంట. మరి చంపేస్తురా నిజంగా చచ్చిపోయారు మరి ఇది పరిశానం ఉంది. 1424 బ్రెయిన్ డెత్స్ లో 5060 ట్రాన్స్ప్లాంటేషన్స్ అవయవ మార్పిడితో కోట్లు గడిస్తున్న ప్రైవేట్ దవాఖాన్లు. సర్కార్ ఆసుపత్రిలో నిర్లక్ష్యం 2%కే పరిమితం. 10 ఏళ్లలో ఒక్కటే బ్రెయిన్ డెత్ గుర్తించిన గాంధీ 32తో సరిపెట్టిన నిమ్స్, సింగిల్ డిజిట్ వద్దే ఉస్మానియా. కారణాలు వెతికి ప్రభుత్వాన్ని నివేదించని జీవన్ దాన్, అవయవాలకు నోచుకొని సామాన్యులు. దందా పెద్ద బిజినెస్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఇక్కడ యశోద ఈ అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అన్ని జర్ర అటు ఇటుని వీడికి రిఫర్ బ్రెయిన్ డెత్ అయ్యేటువంటి అవకాశం ఊర్లలో ఏమైనా ఉందనుకో, జర కనిపించింది అనుకో, వాడిని మా తానికి పంపని ఇలా చేర్చుకుంటారు. రిఫర్ చేసి ఇలా చేర్చుకొని మేము ప్రయత్నం చేస్తున్నామని అటు బతికుండగా మింగుతారు. బ్రెయిన్ డెత్ అయిపోయిందమ్మా, ఏం లేదు అవయవ దానం చేయాల్సిందని ఆ అవయవాలు కోసుకొని తీసుకొని అమ్ముకుంటారు. ఇగో ఇది కథ, ఇదో దందా. పేద గొప్ప అని ఈడ కూడా హైడ్రా దిగాలి, దీంట్లో కూడా 100% మెడికల్ మాఫియా మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. పేద గొప్ప అనే తేడా లేకుండా అవయవాలు అవసరమైన వారికి ప్రాధాన్యత క్రమంలో అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జీవన్ దాన్ కార్పొరేట్ ఆసుపత్రుల సేవలో తరిస్తున్నది. జీవన్ దాన్ పేరు మీద ప్రభుత్వం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్న ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. ఈ కార్యక్రమం మొదలై దశాబ్దం దాటిపోయినా సర్కార్ దవాఖానలో బ్రెయిన్ డెత్ గుర్తింపు గాని సామాన్యులకు అవయవాలు కానీ అందడం లేదు. అదే సమయంలో ఈ జీవన్ దాన్లోని నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకున్న కార్పొరేట్ దవాఖాన్లు ఆ పేరుతో కోట్లు గడిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. జీవన్ దాన్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయం తీసుకోగా 2013 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 1466 బ్రెయిన్ డెత్స్ జరిగితే అందులో 1424 మరణాలను కార్పొరేట్ దవాఖాన్లే డిక్లేర్ చేశాయి. ఈ మాఫియాని పట్టాలే, ఇది పెద్ద మాఫియా. ఈ కార్పొరేట్ ఈ మెడికల్ మాఫియా అనేది చాలా పెద్ద మాఫియా. ఈ మాఫియా పైన మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు దీనిపైన ఒకసారి ఎంక్వైరీ చేయాలి. వీళ్ళని ఈ మాఫియా మీద హైడ్రా లాంటిది ఒకటి తయారు చేయి, ఇది ఏందో ఎంక్వైరీ చేయి. అసలు విషయం ఏంటంటే ఎప్పుడైనా అవయవదానాన్ని ఎవరైనా కానీ ప్రోత్సహిస్తారు. నిజంగా ఒకవేళ పరిస్థితి బాగాలేక చనిపోతే కాకపోతే ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే క్లియర్ గా ఏం చెప్తున్నారు, సామాన్యునికి ఎవ్వనికి కూడా ఈ అవయవదానం. గాంధీ నిమ్స్ లో ఎందుకు బ్రెయిన్ డెత్ అయితే లేదు, ఓన్లీ కార్పొరేట్ దవాఖానలో ఎందుకు డెత్ అవుతుంది? ఒక డెత్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే డెత్ అయిన తర్వాత కూడా ఎవడైతే పేదోడు ఉంటాడో పేదోనికి వేస్తలేరు. నువ్వు 50 లక్షలు ఇస్తావా, ₹1 కోటి ఇస్తావా, నీకు ఈ కిడ్నీ కావాలంటే కిడ్నీ ఇస్తాం, కళ్ళు కావాలంటే కళ్ళు ఇస్తాం, నీకు ఏది కావాలంటే అది ఇస్తాం, ఏది లేకపోతే అది ఇస్తామని చెప్తున్నారు. అంటే దీన్ని ఇది దందాగా మలుచుకోవడం మాత్రం తప్పు. ఆ దందాగా మలుచుకోవడంలో భాగంగానే ఏది ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం ఇదంతా దందా చేస్తున్నాయి. లేకపోతే ఒకవేళ నీకు ప్రైవేట్ ఏది గవర్నమెంట్ హాస్పిటల్లో వేయచ్చు కదా, అటువంటి ఉంటే పేదవాళ్ళకు న్యాయం జరుగుతుంది కదా. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.